ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వీడేంటి ఇంత సెంటిమెంటల్ గా మాట్లాడుతున్నాడు? డౌట్ లేదు, డోస్ పెంచి బ్లాక్మెయిల్ చేసైనా సరే అర్జెంటుగా బయటపడాల్సిందే. ఓకే మేడీ, ఓకే. నీకు నా సంతోషంతో పని లేదు, ఎందుకంటే నీకు ఈ తాళి బంధమే ముఖ్యం. ఈ తాళికున్న గౌరవం కాపాడమే నీకు ముఖ్యం. ఈ అక్క జీవితం ఏమైపోతా నీకెందుకులే. ఇదిగో, నువ్వైనా నీకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. కానీ నేను మాత్రం ఈ నరకంలో ఒక్క క్షణం కూడా ఉండలేను. అలా ప్రతి చిన్నదానికి వాళ్లతో మాటలు పడుతూ నేను బతకలేను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటక్క అది? చచ్చిపోతాను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. ఇది మీ అందరి కంటికి పసుపు తాడే, కానీ నా కంటికి మాత్రం ఇదే నా ఉరితాడు. అక్క, ఐ గాన్ మ్యాడ్. ఏంటిది, పిచ్చి పట్టిందా? చచ్చిపోవడం ఏంటి? మరి నన్నేం చేయమంటావురా? ఇందాక బియ్యం గిన్నెని నాకు తెలిసినట్టు తన్నినందుకే అందరూ విచిత్రంగా చూశారు. నీకు విషయం తెలుసా? నేను ఇంటికి రావడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో. అందుకే నేను మొదటిసారి ఈ ఇంట్లో దీపం వెలిగిస్తున్నప్పుడు అక్కడ అలా జరిగింది. అందుకేరా నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతాను, నన్ను పంపించంటే నువ్వేమో నాకు హెల్ప్ చేయను అంటున్నావు. ఇక నన్నేం చేయమంటావు? చావడం తప్ప నాకు ఇంకో దారి లేదు. ఇప్పుడు నువ్వు హెల్ప్ చేస్తానంటే మీ అక్క ప్రాణాలతో ఉంటుంది, లేదంటే నా మెళ్ళో ఉన్న ఈ మంగళసూత్రమే నా చావుకి ఉరితాడవుతుంది, ఉరితాడవుతుంది. నీ ప్రేమ గురించి తెలిసిన పెద్దయ్య వదిన నీకు దగ్గరైతేనే సంతోషంగా ఉంటాదని నమ్మి వదిన్ని ఒప్పించి ఈ పెళ్లి చేశారు. అట్లాంటిది నువ్వే వదినికి అండగా నిలబడకపోతే ఏం బావుంటది? ఎవరేటన్నా నువ్వు వదినికే అండగా నిలబడాలి. ఆ తర్వాత అన్నీ అర్థమయ్యేలాగా ప్రేమగా చెప్పాలి. అప్పుడే వదిన నిన్ను అర్థం చేసుకుంటాదన్నయ్యా. సారీ లక్ష్మి, నేను నీలా ఆలోచించలేకపోయాను. అమ్మకి కొడుగ్గా ఆలోచించానే గాని సింధుకి భర్తనని మర్చిపోయాను. నాకు తెలియకుండానే తన బాధకి కారణమయ్యాను. కానీ మాటిస్తున్నాను లక్ష్మి, ఇంకెప్పుడు నా కారణంగా తనని బాధపడేలా చేయను. తను మన పద్ధతులకు అలవాటు పడే వరకు అర్థం చేసుకుంటూ తనకి అండగా నిలబడతాను. మా మంచి అన్నయ్య మనసు నాకు తెలుసు, కానీ వదినకి తెలియదు కదన్నయ్య. నీ గురించి మన ఊరు గురించి వదినకి తెలిసేంత వరకు నువ్వు కూసంత ఓపిగ్గా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. పాపం వదిన నువ్వు అన్న మాటలకి ఎంత బాధపడుతుందో ఏటో. నా నీళ్ళు టీ నీళ్ళు ఇచ్చేస్తాను. బాగున్నావా శ్రీలక్ష్మి? బాగున్నాను. అక్క, అవునరా, అక్కనే. ఈ అక్క బతుకుండగా నా కోరికని ఎలాగో తీర్చలేకపోయావు. నేను పోయాకైనా నా చివరి కోరిక తీర్చరా. నేను చనిపోయాక నన్ను ఊర్లో నుంచి తీసుకెళ్ళిపో. నా శవాన్ని కూడా ఈ ఊళ్ళో పూడ్చడం నాకు ఇష్టం లేదు. ఏంటక్క మాటలు? ఇప్పుడు నాకు చావు తప్ప ఇంకో దారి లేదు. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. అక్క, 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 చచ్చిపోతాను. అక్క, అక్క, ఏం చేస్తున్నావు అక్క? అక్క,
నన్ను చచ్చిపోనీరా, నన్ను చచ్చిపోని. అక్క వదిలక్క. రేపైనా అక్క చచ్చిపోవాలి అక్క కదా. ఆగక్క. ఆ, అక్క అక్క నేను హెల్ప్ చేస్తాను, నేను హెల్ప్ చేస్తాను. నిజంగా నిజంగానే హెల్ప్ చేస్తాను. ప్రామిస్. చేస్తానక్క. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు మాత్రం తీసుకోకు ప్లీజ్. నీకు దండం పెడతాను. ఏటి అక్క తమ్ముడు ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నట్టున్నారు. మీరు భయపడుతున్నట్టు ఏటి జరగదు. మా అన్నయ్య శానా మంచోడు. 2 రోజులు పోతే మీకే అర్థమవుతాదిలే. జమీందార్ గారు, మీరు అనవసరంగా మా వదిన్ని భయపెట్టకండి. మా వదిన్ని ఈడ నుంచి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారేమో. పెళ్ళి అయిపోయినది కదా, ఇంకా అట్లాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకండి. వదిన, ఈ టీ నీళ్లు తాగు. అక్కడ పెట్టు. జమీందార్ గారు, మీరు తాగండి. నాకు అలవాట్లేదు. ఆ, ఏయ్, వెళ్ళు. కొండు ముచ్చు మోహందే. నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ ఎర్ర బస్సే అక్క. జరిగిన దాని గురించి కాదు మేడీ, జరగబోయే దాని గురించి ఆలోచించు. ఆలోచించానక్క. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ రోజు రాత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఈ ఇంటి నుండి, ఈ ఊర్లో నుండి తీసుకెళ్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఉం? థ్యాంక్ యూ రా తమ్ముడు, థ్యాంక్ యూ. అక్క అన్నయ్య 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 అక్క అక్క అన్నయ్య అక్క పదక్క. తొందరగా రా అన్నయ్య. అన్నయ్య రా అన్నయ్య త్వరగా రా అన్నయ్య. వెళ్దాం పద పదన్నయ్య. అన్నయ్య, వెళ్దాం. ఇక్కడ దోమలు దోమలు కుడుతున్నాయి, ఈగలు కుట్టేస్తున్నాయి. వాలుతున్నాయి. ఒకటే బ్యాడ్ స్మెల్. ఇంట్లో అక్క ఎలా ఉంటుందో ఏంటో. అవునన్నయ్య. నువ్వు రా అన్నయ్య, వెళ్దాం. నువ్వు రా అన్నయ్య. రా అన్నయ్య. నువ్వు రా అన్నయ్య. అక్క అక్క బాయ్ అక్క. సీ యూ లెటర్ అక్క. బాయ్, టేక్ కేర్ అక్క. బాయ్. ఈ పెళ్లి జరుగుతాది.